గత 2-3 రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో విభేదాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి మీద మరొకరు పోలీస్ స్టేషన్కు వెళ్లి మరీ కంప్లైంట్ ఇస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే రీసెంట్గా రాచకొండ కమిషనర్కు నటుడు మోహన్ బాబు కూడా తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికలపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరి గురించి కొన్ని విషయాలు కూడా ఈ కంప్లైంట్లో తెలియచేసినట్లు సమాచారం. తాను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నానని, కాగా 4 నెలల క్రిందట తన చిన్న కుమారుడు ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయారని మోహన్ బాబు అన్నారు. అయితే మనోజ్ కొంతమంది సంఘ వ్యతిరేకులతో కలిసి తన ఇంటికి వచ్చి కలకలాన్ని సృష్టించారని తెలిపారు మోహన్ బాబు. మనోజ్ తన 7 నెలల కుమార్తెను కూడా పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడని తెలియజేశారు. మాదాపూర్లో ఉండేటటువంటి తన కార్యాలయంలో 30 మంది వ్యక్తులు దౌర్జన్యంగా చొరబడి సిబ్బందిని బెదిరిస్తున్నారని, ఇక మంచు మనోజ్, మౌనిక తన ఇంటిని ఆక్రమించడానికి అక్రమంగా అక్కడ ఉండే ఉద్యోగులను సైతం బెదిరిస్తున్నారని మోహన్ బాబు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తన విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో కూడా తనకు హాని కలుగుతుందనే ఉద్దేశంతోనే కంప్లైంట్ ఇస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా తన నివాసాన్ని ఖాళీ చేయమని మంచు మనోజ్ బెదిరిస్తున్నారని, సంఘ విద్రోహులుగా మారి తన ఇంట్లో ఉన్న వాళ్లకి ప్రాణహాని కలిగిస్తారేమోనని భయంతోనే ఈ విధంగా కంప్లైంట్ చేస్తున్నానని, అలాగే చట్టవిరుద్ధంగా తన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మౌనిక, మనోజ్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారని మోహన్ బాబు తెలిపారు. ప్రస్తుతం తన వయసు 78 ఏళ్లు అని, తను సీనియర్ సిటిజన్ కాబట్టి మనోజ్, మౌనిక పైన, అతని అనుచరులపైన చట్టమైన చర్యలు తీసుకోవాలంటూ తెలియజేశారు. తన ఇంట్లో ఎలాంటి భయం లేకుండా బ్రతికేందుకు తనకు రక్షణ కల్పించాలి అంటూ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కంప్లైంట్పై రీసెంట్గా మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారాలలో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనోజ్ కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశపడలేదన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానన్నారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లుగా ఇంటి నుంచి మా కుటుంబానికి దూరంగానే ఉంటున్నామని మంచు మనోజ్ తెలిపారు. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తీవ్రంగా తిట్టారని అన్నారు. ఇంట్లో ఉండాల్సిన సీసీటీవీ ఫుటేజ్, కెమెరాలు మాయమైపోయాయన్నారు. తన అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసన్నారు. విష్ణు అనుచరులే సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని మంచు మనోజ్ అన్నారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటినీ విజయ్ రెడ్డి, కిరణ్ రెడ్డి అనే వ్యక్తులు తీసుకుని వెళ్లిపోయారని అన్నారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదని, ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. నేను, నా భార్య సొంత కాళ్ల మీద నిలబడి సంపాదించుకుంటున్నామని మంచు మనోజ్ తెలిపారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యాసంస్థల్లోని బాధితులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకే ఇప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ వెల్లడించారు.